హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి. నార్మల్గా అయితే కాదు, స్పెషల్గా చేస్తానన్నమాట. ఇది స్పెషల్ బాదం మిల్క్. దీనికోసం అయితే 1 లీటర్ పాలు అయితే వేసుకోవాలండి. లీటర్ పాలు వేసుకొని హై ఫ్లేమ్లో మరిగేంత వరకు, పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. వాటర్ ఏమి నేను యాడ్ చేయట్లేదు, ప్యూర్ మిల్క్ వేసి చేస్తున్నాను. సో టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి సిప్ చేస్తున్న కొద్దీ మనకి చాలా బాగుంటుంది, అసలు యమ్మీగా అనిపిస్తుంది. ఇంకా తాగాలన్న ఫీల్ వస్తుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా డాడీ మా చిన్నప్పుడు తీసుకొచ్చేవారు స్పెషల్ బాదం మిల్క్ అని చెప్పి. అందులో కొంచెం కోవా, జీడిపప్పు ఇవన్నీ ఉండేవి. సో ఇప్పుడు దొరుకుతుందో లేదో అనేది నాకైతే ఐడియా లేదు. సో ఒక్కసారి మీకోసం అనేది ఈ రెసిపీ చేసి చూపించిపోతున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఎంతైనా హోమ్ రెమెడీ అనేది చాలా బాగుంటుంది కదా. హైజెనిక్గా ఉంటుంది. ఇంట్లో చేసుకొని చక్కగా పెడితే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి జ్యూసెస్ చేసుకుంటాం, ఐస్ క్రీమ్స్ చేసుకుంటాం, ఆల్మోస్ట్ చల్లగా అన్నీ తింటూ ఉంటాం కదా. ఎక్కువగా బయట తెచ్చుకొని తినేస్తూ ఉంటారు. సో పిల్లలు ఉండేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఇంట్లోనే చక్కగా చేసుకొని పెట్టండి. హైజెనిక్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అందుకోసమని మీకోసం ఈ బాదం మిల్క్ అనేది చేసి చూపించబోతున్నాను. చల్లగా సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. అసలు ఒక్కసారి మీరు చూసేయండి నేను చేస్తున్న ప్రాసెస్ని. ఇంగ్రీడియంట్స్ అనేది ముందుగా నేను ఏం చూపించలేదు, సింపులే. సో మీకు ఈ వీడియో ఒకసారి చూస్తే, ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లా కోవా అండి, పాలకోవా అంటారు కదా. సో ఆ కోవా వేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది అసలు. సో పాలైతే పొంగుతున్నాయి కదండి. ఇప్పుడైతే మనము కొంచెం సిమ్లో పెట్టేసి మనము బాదం మిల్క్ పౌడర్ అనేది మనము యాడ్ చేసుకోవాలన్నమాట. బాదం మిల్క్ పౌడర్ లేని వాళ్ళు కస్టర్డ్ పౌడర్, ఇంకా బాదం మిల్క్ ఎసెన్స్, ఈ రెండు కలిపి మనము పాల్లో కలిపి వేసుకున్నా సరిపోతుంది. లేదు బాదం మిల్క్ పౌడర్ ఉన్నా కలిపి వేసుకున్నా సరిపోతుంది. ఏదైనా ఒకటి, కస్టర్డ్ పౌడర్ అన్నా సరే. మనకి కార్న్ఫ్లవర్ ఏనండి. సో కార్న్ఫ్లవర్తోనే చేస్తారు. అందులో కలర్ ఇంకా ఎసెన్స్ అనేది కలుస్తుంది అంతే. ఫ్లేవర్ అనేది కలుస్తుంది అంతేనండి, ఇంకేం కాదు. సో కొంచెం చిక్కదనం కోసం అయితే మనం ఇది కలిపి వేస్తున్నాం అన్నమాట. సో బాదం మిల్క్ అనేసరికి బాదం పప్పు వేస్తారు కదండి. సో నేను బాదం పప్పు ఏం వేయట్లేదు. అది లేకపోయినా కూడా చాలా బాగుంటుంది అసలు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని చేసి మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, ఇంట్లో ఉన్న వాళ్ళకి చక్కగా సర్వ్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది అసలు. ఓకేనా. ఓకే. మిల్క్ పౌడర్ బాదం మిల్క్ పౌడర్ వేస్తాం కదా. ఇప్పుడు తగినంత షుగర్ అయితే వేసుకోవాలి. 1/2 కప్పు వేసుకుంటున్నానండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఫుల్ కప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మైల్డ్గా తీసుకుంటాను కాబట్టి నేను తక్కువే వేస్తున్నాను. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. చిక్కగా అయింది, బాగా మరిగింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం అన్నమాట. ఓకే. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని పచ్చికోవా అండి, ఇది పచ్చికోవాని నేను కొంచెం చిదుముతున్నాను. ఇది అందులో వేస్తాను అన్నమాట. స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదేనండి, పాలకోవా అన్నమాట. పాలకోవా వేసి చేస్తున్నాం, జీడిపప్పు పాలకోవా. సో నేను కొంచెం డెకరేషన్ చేయడానికి చిన్న పీస్ అనేది తీసుకున్నాను పాలకోవా. ఇప్పుడు మనం చేసుకునే బాదం మిల్క్ ఉంది కదండి, అది వేసేయాలి. ఫుల్గా మనం గ్లాస్తో వేసేయాలి. ఇప్పుడు నేను వీడియో కోసం అని చెప్పి వేడిగా వేస్తాను అనమాట. ఇది మళ్ళీ ఇందులో వేసేసి చల్లగా సర్వ్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. చిల్డ్గా తాగితే అసలు మనకి బాదం మిల్క్ అనేసరికి చల్లగా ఉంటేనే బాగుంటుంది కదా. సో అందులో ఈ కోవా కూడా వేస్తాం కాబట్టి ప్రతి సిప్ కూడా ఎంత బాగుంటుందంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బయట బాదం మిల్క్ అయితే ఇంక అసలు తాగరన్నమాట. ఓకేనా. ఫుల్గా మనం గ్లాస్ నిండా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చికోవా పాలకోవా అనేది వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. గీ స్మెల్ వస్తుంది, బాగా ఉంటుందండి. మన మిల్క్ ప్రోడక్ట్స్ అమ్ముతారు కదా విశాఖ డైరీ, అలాగా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఫ్రెష్ కోవా ఇంకా జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవడమే. రెడీ అండి. బాదం మిల్క్ ఇస్ రెడీ. కానీ చల్లగా తీసుకోండి. నేను వీడియో కోసం అయితే అప్పటికప్పుడు చేసి చూపించేసాను అనమాట.
నేనైతే చల్ల చల్లగా సర్వ్ చేస్తాను. చాలా టేస్టీ. ఓకే, బాయ్ బాయ్.